మనం 4,80,000 ఉన్నప్పుడు కూడా చూసాం. అట్ ది సేమ్ టైమ్ హాఫ్ ఆఫ్ ది ఈరోజు మనకి సిల్వర్ పడిపోయిన సిట్యుయేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈరోజు మనం చూస్తే 2,29,000 లేదా 2,35,000 వర కేజీ సిల్వర్ నడుస్తూ ఉంది వెండి. ఏంటి ఇది కూడా ఇంత డౌన్ ఫాల్ అయింది. అప్పుడు సిల్వర్‌కి కూడా చాలా డిమాండ్ ఉన్నింది. మనం కొనాలన్నా కూడా గోల్డ్ షాపుల్లో దొరకని సిట్యుయేషన్స్ నెలకొన్నాయి. చాలా పీక్ టైమ్ కూడా మనం చూసాం. సిల్వర్‌కొచ్చే వరకు కూడా. ఏంటి ఇంత హాఫ్ ఆఫ్ ది అమౌంట్ కూడా డౌన్ ఫాల్ అయిపోయింది. ఇదే రేట్ కొనసాగుతుందా? ఇదే ఉంటుందని అంటారా? ఇంకా తగ్గే అవకాశాలున్నాయా? లేకపోతే పెరిగే అవకాశాలున్నాయా? ఒకసారి క్లుప్తంగా చెప్పండి. సిల్వర్ అయితే ఏంటంటే గోల్డ్ కన్నా సిల్వర్ కొంచెం ఫాస్ట్‌గానే ఫాల్ అయిందండి. యాక్చువల్‌గా 3,00,000 నుంచి చూసుకుంటే ఇప్పుడు 2,20,000 దాకా వచ్చింది. సో, సిల్వర్‌లో మేజర్ ఏంటంటే ఈ గోల్డ్ కరెక్షన్ ఎలా అయితే వచ్చిందో సిల్వర్‌కి కూడా అదే కరెక్షన్ వచ్చింది. సో, కరెక్షన్‌ని ఇక్కడ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జులైలోనే ర్యాలీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇప్పుడు ఫిబ్రవరికి 4,80,000 4,30,000 అలాగా వచ్చి మళ్ళీ ఫాల్ అయింది. సో, ఇప్పుడేంటంటే సిల్వర్ చాలామంది 3,00,000 ఆ రేంజ్‌లో కొని బ్లాక్ అయిపోయారు. ఇప్పుడేంటంటే ఈ 2,20,000 మంచి యావరేజ్ రేట్ అనమాట. సో, చాలా మందికి ఫ్రెష్‌గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే మాక్సిమం వచ్చిన 2,00,000 వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇంటర్నేషనల్‌గా చూసుకుంటే $55 మేజర్ సపోర్ట్ అది తీసుకుంది. సో, చాలా సార్లు ఈ 2,20,000 వచ్చి మళ్ళీ రివర్సల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి సిల్వర్‌లో ఏంటంటే నెక్స్ట్ చూస్తే ఆహ్, ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువుంది. ప్రెజెంట్ గోల్డ్ కన్నా సిల్వర్‌కి ఇండస్ట్రియల్ యూసేజ్ కనపడుతుంది. అంటే సోలార్ ప్యానెల్స్‌లో గానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో గానీ, ఇలా సినిమాటోగ్రఫీలో గానీ, అలాగే గోల్డ్‌కి సబ్‌స్టిట్యూట్‌గా గూడా సిల్వర్‌ని వాడుతున్నాం. కాబట్టి సిల్వర్‌కి ఎక్కువ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లాంగ్ టర్మ్‌లో ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ స్పాన్ చూస్తే మళ్ళీ సిల్వర్ 5,00,000, 4,00,000 నుంచి 5,00,000కి ఎళ్ళే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి. కాబట్టి సిల్వర్ కూడా ఒక ఇన్వెస్ట్‌మెంట్ లాగా చేసుకోవచ్చు. దానివల్ల మంచి అడ్వాంటేజ్ కనపడుతుంది మనకి. సార్ అలాగే సిల్వర్ కొనాలి అని అనుకునే వాళ్ళకి ఇప్పుడు రైట్ టైమేనా? ఏదన్నా ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో పెట్టాలి అని అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? సిల్వర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇది రైట్ టైమేనండి. యాక్చువల్‌గా ఏంటంటే ఇది సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. అలాగే సిల్వర్ డిజిటల్‌లో కొనుక్కోవచ్చు. సో, సిల్వర్‌లో ఎంసెక్స్‌లో కూడా ఫీచర్స్ కొనుక్కోవచ్చు. సో, ఇవన్నీ కూడా మంచి ఫాస్ట్‌గా మనకి గ్రోత్‌గా ఉండేవి. సో, సిల్వర్ బ్రిక్ కూడా కొనుక్కోవచ్చు. సో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ లాగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకాయన రీసెంట్‌గా నాకు చెప్పిన ఎగ్జాంపుల్ నిజంగా మైండ్ బ్లోయింగ్ అయింది. సో, ఆయనేం చేశారంటే 90,000 దగ్గర సిల్వర్ ఒక 5 కేజీస్ కొనుక్కొని ఒక 3 ఇయర్స్ హోల్డ్ చేసుకున్నారు. ఆయన 4,00,000 దగ్గర అమ్మారనమాట. సో, అలాగే మంచి ప్రాఫిట్ క్రియేట్ చేశారు. వెల్త్ క్రియేట్ చేశారు. సో, గోల్డ్‌ని మనం ట్రేడ్ చేయలేము. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అమ్మటానికి. కానీ సిల్వర్‌ని ఒప్పుకుంటారు. కాబట్టి ఏంటంటే సిల్వర్ బ్రిక్ కొనుక్కునే వాళ్ళకి లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకి, అలాగే ప్రధాన మంత్రి గారు కూడా గోల్డ్ కొనొద్దన్నారు గానీ సిల్వర్ కొనొద్దని అనలా. కాబట్టి సిల్వర్‌కి ఆహ్, అవైలబిలిటీ ఉంది. కాబట్టి బ్రిక్ ఏదన్నా కొనుక్కునే వాళ్ళకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తా ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తానే వాళ్ళకి మంచి వెల్త్ క్రియేట్ చేసే ఛాన్సెస్ కనపడుతున్నాయి సిల్వర్‌లో. ఎందుకంటే మా మేము చూస్తున్న అబ్జర్వేషన్‌లో సిల్వర్‌కి డిమాండ్ అయితే మళ్ళీ వస్తుంది. కాబట్టి మైనింగ్ కంపెనీస్ అన్నీ కూడా సిల్వర్‌కి ఇప్పుడు ఎక్కువ డిమాండ్ కనపడుతుంది కాబట్టి ఇది మంచి టైము అనిపిస్తుంది. సో, ఎవరైనా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు లాంగ్ టర్మ్‌లో ఒక 3 ఇయర్స్ ఆర్జినల్ ఇన్వెస్ట్ చేస్తాను అంటే చేసుకోవచ్చు. లేదా అదే అట్ ద సేమ్ టైమ్ ఉంది. సిల్వర్ బీస్‌లో కూడా ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వెల్త్ మంచి క్రియేట్ అవుతుందండి. ఇదొక అవకాశంగా తీసుకోవచ్చు. ఓకే సార్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.